అమెరికాలో ఉంటారా, ఆస్ట్రేలియాలో ఉంటారా, లండన్ లో ఉంటారా, లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉంటారా, లేదా పక్కన బెంగళూరులో ఉంటారా, ఎక్కడున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటటువంటి నికార్స్ అయినటువంటి సైనికులు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు ఇండివిజువల్ గా మనం ఆపండి అన్న ఆపరు. మన ఈ మధ్య సినిమాని బ్యాన్ చేయమని పృథ్వీ నటించాడని చెప్పి సినిమా బ్యాన్ చేయమని మేము ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా చెప్పాల. అఫీషియల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చెప్పాల. కానీ ఇండివిజువల్ గా ఎవరికాలు రియాక్ట్ అయ్యారు. ఒకరిని చూసి ఒకళ్ళనే రియాక్ట్ అవ్వచ్చు, ఇండివిజువల్ గా ఎవరికాలని రియాక్ట్ అవ్వచ్చు. రియాక్ట్ అయ్యి ఆయన క్షమాపణ చెప్పిన ఆకలి, మీకు క్షమాపణ చెప్పి ఆపమన్న ఆపరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళంతే ఒకటి ఫిక్స్ అయ్యారనుకోండి బ్లైండ్ గా వెళ్ళిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మైండ్ లో ఫిక్స్ అయిన బ్లైండ్ గా వెళ్ళిపోతుంది. దాన్ని ఎవరో కూడా తట్టుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే అది నికాల్సినటువంటి అభిమానంతో పనిచేస్తారు. అభిమానంతో పనిచేసేవాడిని మీరు కొనాలంటే ఆత్మగౌరవాన్ని కొనలేరు. మీకు అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తే బయటకు వచ్చిన ఇంకా పోస్టులు ఎక్కువ పెడుతున్నారు. అబ్దుల్ మన పెట్టిన పోస్టుల కంటే డబుల్ పెడుతున్నారు. ఎందుకు? వాళ్ళ ఆత్మగౌరవాన్ని మీరు దెబ్బతీయాలని జైలుకు పంపిస్తే ఆగుతారా? ఆ 14 రోజులు ఆగుతారు. ఎందుకంటే లోపల ఫోన్ ఉండదు పెట్టడానికి. అది లోపల కూడా ఫోన్ ఇస్తే లోపల కూడా పెట్టు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంత బలంగా ఉంది, అలా బలంగానే పనిచేస్తుంది. రేపు ఆ సత్తా ఏందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సత్తా ఏందో 2029 ఎన్నికల్లో మళ్ళీ చూస్తారు ఈ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం.